కాలం ఎవరిని ఎటువైపు నడిపిస్తుందో, విధి ఎవరి జీవితాలలో ఎలా ఆటాడుకుంటుందో మనం కళ్ళారా చూడవచ్చు. అతివేగం ప్రమాదకరమని తెలిసి కూడా ఈ మతిలేని మనిషి వాహనాలకు ఎలా ఎదురెళ్తున్నాడో చూడండి. చంకన మడిచిన దుప్పట్లు ఏ మహనీయులు దానం చేసినవో, లేక ఎవరో పారేస్తే తీసుకుని తన దగ్గరే దాచుకున్నవో. ఎంత దూరం ఇలా ప్రయాణిస్తాడు? ఎన్నాళ్లయిందో స్నానం చేయక. మురికి పట్టి కంపు కొడుతున్న వేషధారణ అతి జుగుప్సను కలిగిస్తోంది. తనని ఎవరో వెంబడిస్తున్నట్లు గమనించాడు. తన ముఖం కనపడకుండా చాటుగా సంకలో ఉన్న దుప్పట్లను అడ్డుపెట్టుకున్నాడు. ప్రాణరక్షణ కోసం చేతిలో కత్తి కూడా పట్టుకున్నాడు. ఎవరినో చూసి వెక్కిరిస్తూ బెదిరిస్తున్నాడు కూడా. కత్తి కూడా చూపించాడు. ఆందోళ్ సరిహద్దుల్లో జాతీయ రహదారిపై తిరుగుతున్న ఈ మానసిక వైకల్యుణ్ణి అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం సేవా సిబ్బంది గమనించారు. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే పంపించిన ఆశ్రమ వాహనంలోకి సేవా సిబ్బంది ఎక్కించుకోవటానికి రోడ్డు దాటించారు. శ్రీ పుణ్యలింగేశ్వరుని పుణ్యస్థలానికి బిడ్డను తీసుకువచ్చారు. శివయ్య ఆశీస్సులు అందుకునే పుణ్య మార్గానికి ఈ బిడ్డ ప్రవేశించాడు. ఆశ్రమ సిబ్బంది పునర్జన్మ కార్యానికి మానసిక ఈ వైకల్యుణ్ణి సిద్ధపరిచారు. బిత్తర చూపులతో తత్తరపడుతూ, వీరు నన్నేదో చేస్తున్నారు, అసలు ఇక్కడికి ఎందుకు తెచ్చారు, నాకే ఇలా ఎందుకు చేస్తున్నారు అనే సందేహంతో జుట్టు కత్తిరింపు చేయించుకున్నాడు. మౌనంగా ఏదో ఆలోచిస్తూ కదలకుండా కూర్చుండిపోయాడు. పెరిగిన గోళ్లను కూడా కత్తిరించారు. ఒక కాలి గోళ్లు తీస్తుంటే రెండో కాలు కూడా అందించాడు. తలారా స్నానమాచరింపజేస్తూ మురికి వదిలేలా సబ్బుతో రుద్దారు. మహాదాతలు అందించిన వస్త్రాలను ధరింపజేసి శ్రీ పుణ్యలింగేశ్వరుని దివ్య దర్శనానికి తీసుకువచ్చారు. భయంగానే గంటను మోగించి తన గుండెలో బాధను భగవంతునితో చెప్పుకున్నాడు. వినయంగా శివనామాన్ని కూడా పెట్టించుకున్నాడు. హిందీ భాష అర్థమవుతుంది కాబోల్. అర్చకుడు చెబుతూ ఉండగా ఈ వ్యక్తి జలమును తెచ్చి శ్రీ పుణ్యలింగేశ్వరునిపై జలాభిషేకం చేశాడు. స్వామివారి పాదాలు పట్టుకుని మానసిక స్థితి బాగుండాలని కోరుకున్నాడేమో. ఆ సదాశివుడు పునర్జన్మగా మరల నూతన జీవితాన్ని ఈ బిడ్డకు ప్రసాదించాడు. సందర్శయామి పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర హర 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 శివార్పణమస్తు. సేవా సిబ్బంది రుచికరమైన పదార్థాన్ని అందించగా ఎంతో ఇష్టంగా తింటున్నాడు. ఇటువంటి బిడ్డల జీవితాలు బాగుపడాలంటే శ్రీ పుణ్యలింగేశ్వరుడే దిక్కు. దిక్కు మొక్కు లేని మానసిక వికలాంగులకు ఆశ్రయాన్ని కల్పించిన శ్రీ పుణ్యలింగేశ్వర దర్శన భాగ్యానికై తరలివచ్చి మీ వంతు సాయంగా ఒక్కపూట అన్నదానం చేసి సిరులు కురిపించే స్వామివారి ఆశీస్సులు స్వీకరించండి. సర్వే జనా సుఖినో భవంతు.